Hi everyone, welcome back to ITTECHTARUN channel. Last video మనం VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ గురించి తెలుసుకున్నాం కదా. What is VPC, what is subnets, what are the root tables, security groups, network access control list, Ethernet gateways, అండ్ మనం సబ్నెట్ ఎలా క్రియేట్ చేయాలి, VPC ఎలా క్రియేట్ చేయాలి. ఆ డెమో వన్లో ఒక సబ్నెట్ క్రియేట్ చేసాం అండ్ సబ్నెట్ రూట్ టేబుల్ క్రియేట్ చేసాం, ఇంటర్నెట్ గేట్వే మన వర్చువల్ VPCకి అటాచ్ చేసాం అండ్ ఇందులో ఒక మెషిన్ని ప్రొవిజన్ చేసి దానికి ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుందో లేదో చెక్ చేసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్స్ గురించి, నాట్ గేట్వే గురించి తెలుసుకుందాం. సో ప్రైవేట్ సబ్నెట్ అంటే ఈ సబ్నెట్స్లో ప్రైవేట్ సబ్నెట్కి ఇంటర్నెట్ గేట్వేకి లింక్ ఉండదు అనమాట. సో పబ్లిక్ సబ్నెట్లో అయితే ఈ రూటర్కి ఇంటర్నెట్ గేట్వేకి లింక్ ఉండదు. సో ఈ ఇన్స్టాన్స్లో ఉన్న ఇందులో ఈ సబ్నెట్లో ఉన్న మెషిన్స్ త్రూ ఇంటర్నెట్ గేట్వే బయటకి ఇంటర్నెట్కి వెళ్ళేసి ట్రాఫిక్ తెచ్చుకుంటాం. ఇంటర్నెట్ నుంచి కూడా ఈ ఇన్స్టాన్సెస్కి బయట నుంచి యాక్సెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బట్ ఇఫ్ యూ కమ్ టు ది ప్రైవేట్ సబ్నెట్ వచ్చేసి ఐసోలేటెడ్ అనమాట. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు అండ్ ఇందులో ఉన్న మెషిన్స్కి పబ్లిక్ IP అడ్రస్ అనేది ఉండదు అనమాట. సో బయట నుంచి ఈ ఇన్స్టాన్సెస్కి ఎవరు పింగ్ చేయలేరు, ఐ మీన్ ఎనీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అనేది జరగదు. సో అది ప్రైవేట్ సబ్నెట్. బట్ సమ్టైమ్ మనకు ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టాన్సెస్కి ఇంటర్నెట్ కావాల్సి రావచ్చు. లైక్ మీరు కనుక ఇందులో ఏమైనా డేటాబేస్ అప్లికేషన్స్ కనుక ఆర్ సమ్ అప్లికేషన్స్ ఏమైనా రన్ చేస్తుంటే సమ్టైమ్స్ ఇట్ రిక్వైర్ టు ప్యాచింగ్ అప్డేషన్స్కి అప్డేషన్ చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటప్పుడు మనకు ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నాట్ గేట్వేని ఒక టాపిక్ ఉందన్నమాట. సో నాట్ గేట్వేని పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేస్తాం. సో ఇది పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేసాను అనుకోండి. సో దిస్ ఈజ్ నాట్ గేట్వే. ఈ రూట్ టేబుల్ ఉంటుంది కదా, ప్రైవేట్ రూట్ టేబుల్లో ట్రాఫిక్ నాట్ గేట్వేకి ఇన్కేస్ ఇందులో ఉన్న ఇన్స్టాన్సెస్ ఏమన్నా ఇంటర్నెట్కి రిక్వెస్ట్ రేట్ చేస్తే ట్రాఫిక్ అనేది నాట్ గేట్వేకి వెళ్ళమని చెప్తాను అనమాట. సో నాట్ గేట్వే పబ్లిక్ రూట్ టేబుల్ పబ్లిక్ సబ్నెట్లో ఉంటుంది కాబట్టి నాట్ గేట్వే దెన్ ఇంటర్నెట్ గేట్వేకి ట్రాఫిక్ సెండ్ చేసి దెన్ ఇంటర్నెట్ గేట్వే నుంచి అవుట్పుట్ తీసుకుని మళ్ళీ దీనికి ఇస్తుంది అనమాట. అంటే ఇండైరెక్ట్గా మనం ప్రైవేట్ సబ్నెట్కి అటాచ్ చేయకుండా ఇక్కడ మీడియేటర్ చూసుకుంటాం అనమాట. ద మీడియేటర్ కాల్ నాట్ గేట్వే. అండ్ నాట్ గేట్వే డెఫినేషన్ ఏమంటే you can use a network NAT gateway to enable instances in a private subnet to connect to the internet. ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టాన్స్ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి నాట్ గేట్వే యూజ్ చేస్తాం, బట్ ప్రివెంట్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ ఇనిషియేటింగ్ ఏ కనెక్షన్ విత్ దోస్ ఇన్స్టాన్సెస్. అంటే బయట నుంచి వీటికి ఇన్స్టాన్స్కి కనెక్టివిటీ అయితే ఉండదు, ఇది ప్రివెంట్ చేస్తాయి అనమాట. సో నీకు నాట్ గేట్వే వరకు యాక్సెస్ ఉంటుంది కాబట్టి, బట్ నాట్ గేట్వే నుంచి వీటికి ఇన్బౌండ్ అయితే ఉండదు అనమాట, ఓన్లీ అవుట్బౌండ్. ఇన్కమింగ్ ఉండదు, ఈ కనెక్షన్ ఉండదు, ఓన్లీ బయటికి వెళ్ళి ఆ ట్రాఫిక్ తెచ్చుకోవడానికి మాత్రమే కనెక్షన్ ఉంటుంది. ఓకే, సో మనం ఎలా ప్రైవేట్ సబ్నెట్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రైవేట్ రూట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, నాట్ గేట్వే ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని మన సబ్నెట్కి ఎలా అటాచ్ చేయాలి, ట్రాఫిక్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం గో టు యువర్ AWS అకౌంట్. సో ఇది నా పబ్లిక్ సబ్నెట్లో రన్ అవుతున్న ఒక మెషిన్ అనమాట. బిఫోర్ దట్ ఐ నీడ్ టు గో టు ది, ఇది నా VPC అనమాట, నేను ఇంతకుముందు వీడియోలో క్రియేట్ చేసిన మై VPC. సో సబ్నెట్స్, సో ఇందులో పబ్లిక్ సబ్నెట్ ఉంది, నేను ఇప్పుడు ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ నందర్ ప్రైవేట్ సబ్నెట్ VPC మై VPC మీద సెలెక్ట్ చేయండి అండ్ CID 10.0.1.0/24. ఓకే, క్రియేట్ చేశాను.
క్రియేట్ అయిపోయింది. సో సబ్నెట్స్లో చూస్తే మనకు 2 సబ్నెట్స్ ఉన్నాయి. వన్ ఇస్ పబ్లిక్ సబ్నెట్, సెకండ్ వన్ ఇస్ ప్రైవేట్ సబ్నెట్. సో పబ్లిక్ సబ్నెట్లో ఆల్రెడీ ఇందాక మనం ఒక మెషిన్ రన్ చేస్తున్నాం కాబట్టి టోటల్ 251 ఐపీ అడ్రస్లో ఒక ఐపీ అడ్రస్ దానికి అలొకేట్ అయింది. ఇప్పుడు ప్రైవేట్ సబ్నెట్లో ఏ మెషిన్స్ రన్ చేయట్లేదు కాబట్టి 251 ఐపీ హోస్ట్ మనకు ఐపీ అడ్రస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో క్రియేట్ చేశాను నేను. ఫస్ట్ వన్ ఇస్ మై వీపీస్ ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ప్రైవేట్ సబ్నెట్స్ క్రియేట్ చేసా. క్రియేటెడ్ ప్రైవేట్ సబ్నెట్. సో ఇంటర్నెట్ గేట్వే మాకు అవసరం లేదు. సో ఇది ప్రైవేట్ సబ్నెట్ కాబట్టి సో ప్రైవేట్ రూట్ టేబుల్ క్రియేట్ చేయాలి. ప్రైవేట్ రూట్ టేబుల్ అండ్ అటాచ్ టు దట్ సబ్నెట్. ఓకే, ప్రైవేట్ రూట్ టేబుల్స్లో వెళ్ళేసి క్రియేట్ రూట్ టేబుల్, ప్రైవేట్ రూట్ టేబుల్ విపిసి మై విపిసిలో క్రియేట్ చేయమంటున్నా. క్రియేట్ అయిపోయింది. ఓకే, సబ్నెట్ అసోసియేషన్. ఓకే, సో ఈ ప్రైవేట్ రూట్ టేబుల్ మన సబ్నెట్కి అటాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఆ ప్రైవేట్ రూట్ టేబుల్ మీద క్లిక్ చేసి సబ్నెట్ అసోసియేషన్లో ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ క్లిక్ చేసి ప్రైవేట్ సబ్నెట్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ అని కొడితే ఆ పబ్లిక్ రూట్ టేబుల్ అనేది మన ప్రైవేట్ సబ్నెట్కి అటాచ్ అవుతుంది అనమాట. ఓకే, అటాచ్. నవ్వు ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక ఇన్స్టెన్స్ని ఆ సబ్నెట్లో క్రియేట్ చేద్దాం అండ్ మనకు ఇంటర్నెట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. క్రియేట్ ఇన్స్టెన్స్, సెలెక్ట్, నెక్స్ట్. సో ఇక్కడ నెట్వర్క్లో మై వీపీస్ సెలెక్ట్ చేసుకుని సబ్నెట్లో ప్రైవేట్ సబ్నెట్. సో ఇది ప్రైవేట్ సబ్నెట్ కాబట్టి ఈవెన్ దో మీరు ఆటోజైమ్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేసినా మీకు బై డిఫాల్ట్ డిసేబుల్ ఉంటుంది. సో ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్కి జనరల్గా పబ్లిక్ ఐపీ ఉండదు అనమాట. సో మనం డిసేబుల్ చేసాం ఆటోజైమ్ పబ్లిక్ ఐపీ. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, రివ్యూ అండ్ లాంచ్ 22 పోర్ట్ ఓపెన్ చేస్తున్నా. ఆర్ఎల్స్ సెలెక్ట్ అండ్ లాస్ట్ వీడియోలో మనం మై పబ్లిక్ ఇన్స్టెన్స్ సెక్యూరిటీ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లాంచ్. ఇక్కడ చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఆర్ న్యూ కీ పేర్. సో సెకండ్ వీడియోలో ఎలాస్టిక్ కంప్లీట్ క్లౌడ్ వీడియోలో నేను క్రియేట్ చేసేటప్పుడు ఒక కీ పేర్ క్రియేట్ చేసా కదా, సో దాన్ని చూజ్ చేస్తున్నా. ఇన్ కేస్ ఇఫ్ మీ దగ్గర లేకపోతే క్రియేట్ న్యూ పేర్ అని క్లిక్ చేయండి. సో ఈ కీ మనకు అవసరం. అందులోకి లాగిన్ అవ్వాలంటే ఆ కీ యూజ్ చేసి మాత్రం మనం లాగిన్ అవుతాం. ఓకే, రన్నింగ్. సో ఇన్స్టాన్సెస్లోకి వస్తే రిఫ్రెష్. సో ఇది నేను ప్రైవేట్ సబ్నెట్లో ప్రొవిజన్ చేసిన మెషిన్ అనమాట, ప్రైవేట్. సో ఈ ఇన్స్టాన్సెస్కి మనకు పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఉండదు. సో మనం బయట నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. సో ఇందులో మెషిన్స్కి యాక్సెస్ మనం ఇందులో లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మనం జెమ్ హోస్ట్ కానీ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ఏదైనా ఇన్స్టాన్స్కి లాగిన్ అయ్యేసి త్రూ దాని నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ M1 మెషిన్లోకి ఫస్ట్ లాగిన్ అవుతాను నేను అవుట్ సైడ్ పబ్లిక్ నుంచి. ఈ మెషిన్ నుంచి నేను ఈ మెషిన్కి లాగిన్ అవుతాను అనమాట. బికాజ్ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టాన్స్కి పబ్లిక్ ఐపీ ఉండదు కాబట్టి మనం ఇలా చేయాలి. బేసికల్గా ఇక్కడ జెమ్ హోస్ట్ అనే ఒకటి క్రియేట్ చేస్తారు. త్రూ జెమ్ హోస్ట్ నుంచి లాగిన్ అవుతాను. ఈ మన కేసులో ఇదే జెమ్ హోస్ట్. సో ఇనిషియలైజింగ్. ఈలోపు మనం మన పబ్లిక్ ఇన్స్టాన్స్లోకి లాగిన్ అవ్వండి. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది. లాస్ట్ టైం మనం ఇన్స్టెన్స్ ప్రొవిజన్ చేసేటప్పుడు
కీ సేవ్ చేసుకున్నారు కదా, సో మీరు గిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే రైట్ క్లిక్ ఆఫ్ గిట్ బ్యాష్, ఇక్కడ SSH -i అంటే ఇన్పుట్ అనమాట, ఫైల్ మన SSH కి ఫైల్ ఎక్కడ ఇస్తున్నాం అది పాత్ అనమాట. అండ్ ఐపీ అడ్రస్, యూజర్ నేమ్ వచ్చేసి -user @ మన పబ్లిక్ IP అడ్రస్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్స్టాన్స్. సో లాగిన్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ ఇనిషియలైజేషన్ 2/2 వచ్చేది వరకు వెయిట్ చేయండి. మీన్ వైల్, సో ఈ ఇన్స్టాన్స్లోకి లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మనకు ఈ ఫైల్ అనేది ఆ పబ్లిక్ మెషిన్లో ఉండాలి. సో దీనికోసం నేను ఇది కాపీ చేస్తున్నా, కంటెంట్ ఓపెన్ చేసి కాపీ చేసి, ఈ ఇన్స్టాన్స్లో లాగిన్ అయ్యారు కదా, సో సమ్ ఫైల్ ఓపెన్ చేయండి, mykey.pem ఫార్మాట్లో ఉంటుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, vi abc.pem పేస్ట్ చేసేయండి, ll chmod 600 పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, ll ఈ 2 స్టెప్స్ చేయాలన్నమాట బిఫోర్ మీరు లాగిన్ అవ్వకముందు. సో చెక్స్ కూడా వచ్చేసి ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్లోకి, లైక్ ఈ ఇన్స్టాన్స్లో R1 ఇన్స్టాన్స్లోకి లాగిన్ అవ్వాలంటే నేను M1 నుంచి ఆ కీ కాపీ చేశాను కదా, దాన్ని యూజ్ చేసుకొని నేను లాగిన్ అవ్వచ్చు అనమాట. ప్రతి ఇన్స్టాన్స్కి పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అంటే ప్రైవేట్ కీ అనేది సెక్యూర్గా మనం స్టోర్ చేసుకుంటాము. ఇన్ కేస్ మనం అందులోకి లాగిన్ అవ్వాలంటే ఆ ప్రైవేట్ కీ యూజ్ చేసి మాత్రం మనం లాగిన్ అవ్వగలం అనమాట. సో R1కి పబ్లిక్ IP ఉండదు, ఓన్లీ ప్రైవేట్ IP ఉంటాయి. సో 10.0.1.207. సో ls ssh -i మన పాత్ అనమాట. యూజర్ నేమ్ వచ్చేసి EC2-user @ 10.0.1.207. సో ఇంతకుముందు నేను 0.79 IPలో ఉన్నా, ఇప్పుడు నా ప్రైవేట్ ఇన్స్టాన్స్లో ఉన్నా అనమాట. ఓకే, ఇప్పుడు మనం పింగ్ కనుక google.com ఇస్తే పింగ్ అవ్వదు, బికాస్ ఈ ప్రైవేట్ సబ్నెట్కి ఇంటర్నెట్ గేట్వే అనేది అటాచ్ చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే NAT గేట్వే ఒకటి క్రియేట్ చేసి NAT గేట్వేకి ట్రాఫిక్ ఫార్వర్డ్ చేయమని చెప్తాను అనమాట. సో ఎలా క్రియేట్ చేయాలంటే, సో EC2 డాష్బోర్డ్, VPC ఉంది కదా, VPC ఓపెన్ చేసి అండ్ ఇక్కడ NAT గేట్వేస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో NAT గేట్వేస్ క్లిక్ ఇచ్చి క్రియేట్ NAT గేట్వే. సో NAT గేట్వే కాస్ట్ పడుతుంది అనమాట. సో వన్స్ మీకు ఈ ల్యాబ్ చేసిన తర్వాత డిలీట్ చేసేయండి. సో ఏ సబ్నెట్కి అటాచ్ చేద్దాం అనుకున్నారు, ప్రైవేట్ సబ్నెట్కి. సో NAT గేట్వేకి ఒక ఎలాస్టిక్ IP అడ్రస్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఎలాస్టిక్ IP అడ్రస్ అంటే కాన్స్టాంట్గా ఉంటాయి అనమాట. ఈవెన్ మీరు స్టార్ట్ చేసిన ఒక ఐపీని మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటాం, దట్ ఈస్ ఎలాస్టిక్ IP. సో ఈ IP అడ్రస్ అనేది మనం రిజర్వ్ చేసి కొనుక్కుంటాం అనమాట. క్రియేట్ NAT గేట్వే. ఇన్ ఆర్డర్ టు యూజ్ NAT గేట్వే ఎన్ష్యూర్ దట్ యూ. సో నేను రూట్ టేబుల్లో రూల్ రాయాలి. ఇక్కడ ఈ రూట్ టేబుల్ ఉంటుంది కదా, ప్రైవేట్ రూట్ టేబుల్లో ఇంటర్నెట్ కనుక నేను ఈ ఇన్స్టాన్స్ నుంచి ఇనిషియేట్ చేస్తే ఇది NAT గేట్వేకి వెళ్ళమని నేను ఒక రూల్ అనేది రాయాలి. ఎడిట్ రూట్ టేబుల్స్. సో ప్రైవేట్ రూట్ టేబుల్లోకి వెళ్ళేసి ఇక్కడ రూట్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ సబ్నెట్కి అయితే 0.0.0.0.0/0 ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే వేస్తాం. అది ప్రైవేట్ సబ్నెట్కి అయితే, పబ్లిక్ అయితే ఇంటర్నెట్ గేట్వే ఇవ్వాలి, ప్రైవేట్కి అయితే NAT గేట్వే ఇవ్వాలి, అంతే డిఫరెన్స్. సో సేవ్ రూట్స్, దట్స్ ఇట్. ఓకే, I did a small mistake.
చెప్పగలరా? ఏదో రాదు, బికాస్ యాక్చువల్గా నాట్ గేట్ వెబ్ క్రియేట్ చేసేటప్పుడు నేను నాట్ గేట్వే క్రియేట్ చేసేటప్పుడు మనం నాట్ గేట్వేని పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేయాలి. బట్ నేను ప్రైవేట్ సబ్నెట్ క్లిక్ చేశాను. సో డిలీట్ నాట్ గేట్వే. సో డిలీట్ చేస్తున్నా. సో ప్రైవేట్ సబ్నెట్లో కనుక మీరు క్రియేట్ చేస్తారు అనుకోండి, నాట్ గేట్వే ఇక్కడ క్రియేట్ చేశారు అనుకోండి, ఈ ట్రాఫిక్ అంతా ఇక్కడికి వెళ్తాయి. కానీ ఇక్కడ నుంచి ఈ సబ్నెట్కి ఇంటర్నెట్ గేట్వేకి లింక్ ఉండదు. నాట్ గేట్వే జనరల్గా ఏం చేస్తుంటే మనకు వచ్చిన ట్రాఫిక్ని ఇంటర్నెట్ గేట్వే ఫార్వర్డ్ చేసి దాని నుంచి మన ట్రాఫిక్ తెచ్చుకొని మనకు రెస్పాన్స్ ఇస్తుంది. బట్ మీరు ప్రైవేట్ సబ్నెట్లోనే క్రియేట్ చేస్తే అది బయటకు అనేది వెళ్ళదు. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ మోర్ నాట్ గేట్వే. సో ఏ సబ్నెట్లో క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నాట్ గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్లోనే క్రియేట్ చేయాలి. అలొకేట్ ఎలాస్టిక్ ఐపీ, క్రియేట్ నాట్ గేట్వే, ఎడిట్ రూట్ టేబుల్స్ 9. మన నాట్ గేట్వే ఐపీ వచ్చేసి ఐడి వచ్చేసి 9. జస్ట్ రిమెంబర్, ఎడిట్ రూట్ టేబుల్స్, ప్రైవేట్ రూట్ టేబుల్, రూట్స్, బ్లాక్ హోల్ అంటే అది డిలీట్ చేసాం కదా, సో అది లేదండి. నాట్ గేట్వే, we need to wait some time. ఒక సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే 0000/0 ట్రాఫిక్ కనుక ఇంటర్నెట్ గేట్వే, ఆ సబ్నెట్ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయ్యింటే దాన్ని పబ్లిక్ సబ్నెట్ అంటారు. అదే నాట్ గేట్వే ఉంటే ప్రైవేట్ సబ్నెట్. 9 మనం లేటెస్ట్ క్రియేట్ చేసింది 9. సేవ్ రూట్స్. ఓకే, ఐ థింక్ నాట్ గేట్వే ఇస్ స్టిల్ క్రియేటింగ్, పెండింగ్ స్టేట్లో ఉంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇప్పుడు కనుక మనం మన ఇన్స్టాన్స్లోకి వెళ్ళేసి, క్రియేట్ అయిపోయింది కదా, ఇన్స్టాన్స్లోకి వెళ్ళేసి google.com అని క్లిక్ చేస్తే, సో ఈ రిక్వెస్ట్ ఎలా వెళ్తుందంటే రూట్ టేబుల్లో రూల్ చెక్ చేస్తుంది. అది ఇంటర్నల్ కాదు, ఎక్స్టర్నల్ కాబట్టి అది నాట్ గేట్వేకి ఫార్వర్డ్ చేస్తుంది. నాట్ గేట్వే దాన్ని ఇంటర్నెట్ గేట్వేకి ఫార్వర్డ్ చేసి ఆ ట్రాఫిక్ తెచ్చుకుని మనకు అవుట్పుట్ అవుతుంది అనమాట. సో అవుట్ గోయింగ్ ఉంటుంది, ఇన్కమింగ్ ఉండదు. బయట వాళ్ళు ఈ ఇన్స్టాన్స్ని యాక్సెస్ చేయడానికి కనెక్షన్ ఉండదు, బట్ లోపల వాళ్ళు బయట ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది త్రూ నాట్ గేట్వే. ఓకే, సో ఈ టాపిక్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, బట్ రీడ్ ద బ్లాగ్స్ చదవండి అని ఉంటే, అండ్ ప్రాక్టీస్ చేయండి. వెరీ కన్ఫ్యూజింగ్ యాక్చువల్లీ. సో అవైలబుల్. ఇప్పుడు మీరు మీ ఇన్స్టాన్స్లోకి వెళ్ళేసి సేమ్ 207 అనేది నా ప్రైవేట్ ఇన్స్టెన్స్ google.com పింగ్ చేస్తే నౌ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇంటర్నెట్. నా ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్కి నేను ఇంటర్నెట్ని యాక్సెస్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏమైనా అప్డేట్స్ కానీ sudo అప్డేట్, సో ఈ సిస్టమ్ కావాల్సిన అప్డేట్స్ ఏమైనా కావాలంటే నేను చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మనం నాట్ గేట్వే అనేది యూజ్ చేస్తాం. ఇదివరకు నాట్ ఇన్స్టాన్స్ ఉండేది, తర్వాత నాట్ గేట్వే చేశారు. సో నాట్ గేట్వే ఇస్ మచ్ మోర్ ఈజీ. సేమ్ నాట్ ఇన్స్టాన్స్ అంటే ఇన్స్టాన్స్ ఒకటి పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేస్తాం. అక్కడ రూట్ టేబుల్ ఉంది కదా, ఆ రూట్ టేబుల్లో ఇందాక మనం నాట్ ఐడి స్పెసిఫై చేసాం, అక్కడ ఇన్స్టాన్స్ ఐడి కూడా స్పెసిఫై చేయొచ్చు. సో నాట్ ఇన్స్టాన్స్కి ట్రాఫిక్ మూవ్ అవుతుంది, నాట్ ఇన్స్టాన్స్ మళ్ళీ ట్రాఫిక్ వెనక్కి తెచ్చుకుంటుంది అన్నమాట. దానికన్నా నాట్ గేట్వే ఇస్ మచ్ మోర్ బెటర్. మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. డెమోలో మనం హౌ టు క్రియేట్ VPC విత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సబ్నెట్, క్రియేట్ ఇన్స్టాన్స్ ఇన్ ప్రైవేట్ సబ్నెట్ అండ్ చెక్ ఇంటర్నెట్ కనెక్టివిటీ చూసాం ఫస్ట్లో. అప్పుడు మనకు
google.com అనేది పింగ్ అవ్వలేదు. దెన్ నాట్ గేట్వే క్రియేట్ చేసి దాన్ని ప్రైవేట్ సబ్నెట్కి అటాచ్ చేసి రూట్ టేబుల్లో రూట్స్ మోడిఫై చేసి అప్పుడు చెక్ చేసాం. అప్పుడు మనకు రిటర్న్ ట్రాఫిక్ అనేది వచ్చింది కదా ఇక్కడ. సో ఇదనమాట. సో సేమ్ ఇదనమాట. ఇది రూట్ టేబుల్ ప్రైవేట్ సబ్నెట్ యొక్క రూట్ టేబుల్ రూల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఉంటాయి. 0000ని మన నాట్ గేట్వేకి ఫార్వర్డ్ చేయమని చెప్తాం. సో ఇది ఎలా ఒక VPC క్రియేట్ చేయాలి, ఎలా పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్స్, రూట్ టేబుల్స్, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్, సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇప్పటిదాకా మనం అది చూసాం కదా. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ VPC peering. VPC peering అంటే VPC peering connection is a VPC peering connection is a network connection between two VPCs that enables you to route traffic between them using private IP address. Instance in either VPC can communicate with each other if they are with the same network. You can create VPC peering connection between your own VPCs or with a VPC in other AWS account with a single region. Or you can create multiple VPC peering connection for each VPC that you own, but transitive peering relations are not supported. సో VPC peering అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక మనం క్రియేట్ చేసిన VPC కదా. సో ఇలాంటిదే మనం ఇంకోటి క్రియేట్ చేసామనుకోండి, ఇంకోటి క్రియేట్ చేసా. సో ఈ ఇందులో ఉన్న మెషిన్స్కి కమ్యూనికేషన్ బై డిఫాల్ట్గా అవుతుంది. బట్ నాకు కనుక ఇందులో ఉన్న మెషిన్కి కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే వీటి మధ్య కనెక్టివిటీ అనేది ఉండాలన్నమాట. కనెక్టివిటీ ఎలా క్రియేట్ చేయాలంటే మనకు VPC peering అనే టాపిక్ ఉందన్నమాట. సో యూజింగ్ VPC peering we can able to establish connectivity between two VPCs. సో ఈ VPCs అనేది సేమ్ అకౌంట్లో ఉండొచ్చు, ఆర్ డిఫరెంట్ అకౌంట్లో అన్నా ఉండొచ్చు అనమాట. ఓకే, సో అది VPC peering అనమాట. ఈ VPC peering connection is a network connection between two VPCs that enables you to route traffic between them using private IP address or IPv4. సో మనం కనుక ఇది ఎస్టాబ్లిష్ చేస్తే VPC peering ఇందులో ఉన్న మెషిన్తో కమ్యూనికేట్ అవ్వగలనంట. సో సేమ్ వే. సో వీటి మధ్య కమ్యూనికేషన్ ఒక VPC నుంచి ఇంకో VPC కనెక్షన్ ఇవ్వాలంటే పబ్లిక్ IP నుంచి నుంచైనా చేయొచ్చు. బట్ ప్రైవేట్ IP నుంచి కమ్యూనికేషన్ జరగాలంటే VPC peering అనేది పెట్టాలన్నమాట. ఓకే, మల్టిపుల్ VPC peering కనెక్షన్. ట్రాన్సిటివ్ VPC అంటే ఫర్ ఎగ్జాంపుల్ VPC A ఉంది, VPC B ఉంది, VPC C ఉంది. సో ఇందులో నేను ఏం చేశాను అంటే VPC Aకి VPC Bకి peering ఇచ్చాను. సో ఇందులో ఉన్న మెషిన్స్తో కమ్యూనికేట్ అవ్వగలవు. తర్వాత VPC Aకి అండ్ VPC Cకి VPC peering ఎనేబుల్ చేశాను. దట్ మీన్స్ VPC Aలో ఉన్న మెషిన్స్ అన్ని VPC Cలో కమ్యూనికేట్ అవ్వగలదు, వైస్ వర్స్ అనమాట. బట్ ట్రాన్సిటివ్ peering అంటే సో A tends to B, A tends to C, బట్ నాట్ B tends to C. సో నేను ఇలా peering ఇచ్చాక ఇట్ డజంట్ మీన్ Bకు Cకు రిలేషన్ వచ్చుద్దని. సో ఇలా జరగదన్నమాట. B నుంచి Aకు ఉంది, A నుంచి Cకు ఉంది, దెన్ C నుంచి Bకి కూడా బై డిఫాల్ట్గా జరగదు. యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ అనదర్ peering connection. సో దట్ ఈస్ ట్రాన్సిటివ్ peering. యూ హ్యావ్ ఎ peering connection between VPC A and VPC B and between VPC A and VPC. There is no VPC peering connection between B and C. You can't route packets directly from, సో మీరు ప్యాకెట్స్ని B నుంచి Cకి మూవ్ చేయలేరు అనమాట. అండ్ మనకు లిమిటేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి VPC peering క్రియేట్ చేస్తున్నప్పుడు. యూ కాన్ క్రియేట్ ఎ VPC peering connection between VPCs that have matching or overlapping IPv4
IPv6 అంటే సో ఇక్కడ ఒక నా VPC ఉంది, ఇక్కడ ఒక VPC ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే దీని యొక్క CID రేంజ్ వచ్చేసి 10.0.0/16. ఇది కూడా 10.0.0/16 కదా. సో సేమ్ CID ఉన్న VPCs నేను పేరింగ్ చేయలేను. ఇట్ షుడ్ బి యూనిక్. దట్ మ్యాచింగ్ ఆర్ ఓవర్లాపింగ్. ఈవెన్ దో ఇక్కడ /24 ఉన్న ఇది ఓవర్లాప్ అవుతుంది అనమాట. సో డిఫరెంట్గా ఉండాలి. లైక్ 10.0.0/16 ఇది ఉంటే ఇది సంథింగ్ 192.168.0.0/16. సో ఇప్పుడు VPC పీరింగ్ అనేది ఈ 2 VPCకి పాసిబుల్ అవుతుంది. యూ హ్యావ్ ఎ లిమిట్ ఆన్ ది నెంబర్ ఆఫ్ యాక్టివ్ అండ్ పెండింగ్ VPC peering connection that you have created per VPC. VPC peering does not support transitive pairing relation. So ఇందాక చూసాం కదా, లైక్ ఇట్ ఈస్ నాట్ ఏ ఈక్వల్ టు B అయితే B ఈక్వల్ టు C అయితే A ఈక్వల్ టు C, ఇలాంటి రిలేషన్ కాదనమాట. లైక్ యూ నీడ్ టు క్రియేట్ ఇండివిజువల్ రూట్స్. సో B ఈక్వల్ టు A ఈక్వల్ టు C, దెన్ B ఈక్వల్ టు C, జనరల్ ఆ సెన్స్ కాకుండా. సో అది ట్రాన్సిటివ్ పీరింగ్ అనేది అవ్వదు. యూ నీడ్ టు క్రియేట్ ఫర్ B to C ఆల్సో, దెన్ ఓన్లీ యూ కెన్ సెండ్ ద ప్యాకెట్స్. You can't have more than one VPC peering connection between the same 2 VPCs at the same time. So our 2 points is enough. And the last topic is AWS Direct Connect. AWS Direct Connect links your internet network to an AWS direct connection location over a standard 1 GB or 10 GB Ethernet fiber optic cable. One end of the cable is connected to your router and the other one is connected to the AWS Direct Connect router. With this connection in place, you can create virtual interface directly to the AWS cloud and to Amazon VPC, bypassing internet service providers in your network path. An AWS Direct Connection location provides access to Amazon Web Services in the region it is associated well, as well as to other US region. For example, you can provision a single connection to any AWS connection location in the US and use it to access public AWS services in all US region and AWS government cloud. AWS Direct Connect supports both IPv4 and IPv6 communication protocols. You can configure your virtual interface for an IPv4 BGP broad gateway protocol peering session and IPv6 BGP peering session or both. సో డైరెక్ట్ కనెక్షన్ అంటే ఏంటంటే మీ ఆన్ ప్రిమిస్ ఉంది అండ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ యువర్ data center, on-premise data center. And this is internet. And this is your AWS account resources. Okay, సో ఇందులో మీకు కొన్ని మెషిన్స్ ఉన్నాయనుకోండి, మీ ఆన్ ప్రిమ్లో కొన్ని మెషిన్స్ రన్ అవుతున్నాయి. O1. సో ఇందులో ఉన్న మెషిన్స్కి కనెక్షన్ ఇవ్వాలంటే ఎయిదర్ యూ కెన్ గో ఆన్లైన్, ఏమైనా ప్యాకెట్స్ సెండ్ చేయాలనుకుంటే మనం ఎలా చేస్తామంటే త్రూ ఇంటర్నెట్ నుంచి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఇలా వెళ్తుంది అనమాట. సో ఇంటర్నెట్ నుంచి వెళ్తుంది, అలా కాకుండా మనం డైరెక్ట్ డెడికేటెడ్ కేబులింగ్ చేసుకుంటాం. మన ఆన్ ప్రిమ్ నుంచి AWS సమ్ డేటా సెంటర్కి మనకు కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ కనెక్టివిటీ ఇది డైరెక్ట్ వన్ ఎండ్లో వచ్చేసి AWS డైరెక్ట్ కనెక్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది.
అనదర్ ఎడ్జ్ వచ్చేసి మన డేటా సెంటర్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల మన ట్రాఫిక్ అనేది ఇంటర్నెట్కి వెళ్ళదు, డైరెక్ట్గా త్రూ ఈ కేబులింగ్ ద్వారానే మన ట్రాఫిక్ కానీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేది వీటితో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ విల్ బైపాస్ యువర్ ప్యాకెట్స్ గోయింగ్ ఇన్ టు ది ఇంటర్నెట్లోకి వెళ్ళకుండా సమ్ ప్రైవేట్ సెక్యూర్ ఛానల్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇఫ్ యూ సీ AWS VPC, సో డైరెక్ట్ కనెక్షన్, అది డెడికేటెడ్ ల్యాన్ అనేది వస్తుంది, ఆప్టిక్ ఫైబర్ కేబుల్. సో దాని నుంచి మనం మన కస్టమర్ డేటా సెంటర్కి కమ్యూనికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో కస్టమర్ హూ రిక్వైర్స్, కొంతమంది కస్టమర్ ట్రాఫిక్ని ఇంటర్నెట్ నుంచి కాకుండా సెక్యూర్గా చేసుకోవాలన్నా, ఆర్ఎల్స్ ఇందులో వచ్చేసి ఇది డెడికేటెడ్ కాబట్టి అండ్ ఫాస్ట్నెస్ కూడా చాలా హై స్పీడ్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద AWS Direct Connect. So this ends our lecture on VPC, Virtual Private Cloud. So VPCs అంటే ఏంటి, సబ్నెట్స్ అంటే ఏంటి, రూట్ టేబుల్, సెక్యూరిటీ గ్రూప్స్, NACLs, ఇంటర్నెట్ గేట్వే, NAT గేట్వే, డైరెక్ట్ కనెక్ట్. సో ఈ టాపిక్స్ అన్ని 2 వీడియోస్లో నేర్చుకున్నారు కదా, కాస్త ప్రాక్టీస్ చేయండి. సో ఈ 2 టాపిక్స్ వచ్చేసి, ఈ టాపిక్ వచ్చేసి లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అండ్ లిటిల్ బిట్ లెంతీ, but try until you get and read some blogs if possible. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, విల్ ట్రై టు రిప్లై. ఓకే, యా, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ అ గ్రేట్ డే. హాయ్, వన్స్ మీరు మీ ల్యాబ్ చేశాక మీరు క్రియేట్ చేసిన నాట్ గేట్వేని డిలీట్ చేయండి, దెన్ గో టు ఎలాస్టిక్ ఐపీస్. అండ్ ఇక్కడ కూడా మీరు పర్చేజ్ చేసిన, మీరు అలొకేట్ చేసిన ఎలాస్టిక్ ఐపీని రిలీజ్ చేయండి, అదర్వైజ్ యూ విల్ గెట్ బిల్. ఓకే, సో ఐ రిమూవ్డ్ ఆల్ అండ్ సబ్నెట్స్ అండ్ ఇన్స్టాన్సెస్ రన్ చేస్తున్నారు కదా, సో వీటిని కూడా రిలీజ్ చేసేద్దాం. డోంట్ ఫర్గెట్ టు remove, terminate. Yeah, that's it. So even if you want to delete your VPC which you created just now, so VPC kuda delete cheyandi. My VPC create chesada. So if you see, it will delete subnet, security groups, root tables, peering connections అన్నీ delete చేసేస్తాను అన్నమాట. So deleted, completed.